ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దిశగా పవన్ మూవీ. ఓజీ బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే కలెక్షన్ రిలీజ్కి ముందే రికార్డులు సృష్టించిన ఓజీ థియేటర్స్లో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గ్రాండ్ ఎలివేషన్స్ చూపిన ఈ సినిమా ప్రస్తుతానికి మిక్సెడ్ రివ్యూలు పొందినప్పటికీ దేశ, విదేశాల్లో పవన్ మేనియా కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే 75 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే బుకింగ్స్ కలిపితే ఫస్ట్ డే కలెక్షన్ 150 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ రావడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఓజీ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడగా గురువారం ఉదయాన్నే రెగ్యులర్ షోలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదిరిపోయిందని అంటున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని, ఈ దెబ్బతో పవన్ అన్ని రికార్డులు కొల్లగొట్టేయడం ఖాయమని అంటున్నారు. పవన్ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ఓజీకి క్రేజ్ వచ్చింది. దీంతో ప్రీమియర్ షోలతో పాటు రెగ్యులర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. రిలీజ్కి ముందు ఓవర్సీస్లో $2 మిలియన్ కలెక్షన్స్ దాటిపోగా తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్మురేపింది. వరల్డ్ వైడ్గా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹75 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఓజీ మేనియాతో థియేటర్లు, మల్టీప్లెక్స్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన మెగా ఫ్యాన్స్ సుజీత్కి గుడి కట్టినా తప్పులేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఓజీ ఫస్ట్ డే ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అన్న చర్చ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ₹75 కోట్ల రూపాయలు వరకు వసూలు చేసిన ఈ చిత్రం ఫస్ట్ డే బుకింగ్స్ ద్వారా మరో ₹75 కోట్ల రూపాయలు వరకు కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అన్నీ కలుపుకుని తొలిరోజు వరల్డ్ వైడ్గా సుమారు ₹150 కోట్ల రూపాయలు వరకు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్లో గత 24 గంటల్లో 2.5 లక్షలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయంటేనే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పవన్ కెరీర్లో ఇప్పటివరకు హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ 70 కోట్ల రూపాయలు. అది కూడా మొన్న వచ్చిన హరిహర వీరమల్లు చిత్రంతో ఆ రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఓజీ ఆ రికార్డుని చెరిపేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఓజీ మూవీ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య సుమారు ₹250 కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మించారు. ఇందులో సగానికి సగం రెమ్యూనరేషన్లకే ఖర్చైనట్లు తెలుస్తోంది. హీరో పవన్ కళ్యాణ్కి ₹80 కోట్ల రూపాయలు, డైరెక్టర్ సుజీత్కి ₹8 కోట్ల రూపాయలు, విలన్ ఇమ్రాన్ హష్మికి ₹5 కోట్ల రూపాయలు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి ₹5 కోట్ల రూపాయలు, హీరోయిన్ ప్రియాంక మోహన్కి ₹1.5, శ్రియారెడ్డికి ₹50 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹194 కోట్ల రూపాయలు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఇది ₹172 కోట్ల రూపాయలు అని ప్రచారం జరిగిన హైప్ దృష్ట్యా అనుకున్న దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగిందట. ఆంధ్రాలో ₹80 కోట్ల రూపాయలు, సీడెడ్లో ₹22 కోట్ల రూపాయలు, నైజాంలో ₹55 కోట్ల రూపాయలు కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి మొత్తం ₹157 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 200 కోట్ల రూపాయలు షేర్, ₹350 నుంచి 400 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంది. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం $4.5 మిలియన్ వసూలు చేయాల్సి ఉంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $2.5 మిలియన్ కి పైగా కలెక్షన్లు రావడంతో ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద కష్టమేమీ కాదు.